Hi viewers, welcome to Myra Media. ఎక్కడ విన్నా కూడా మహానాయకుడు ప్రమోషన్స్ కూడా జోరందుకున్నాయి. రేపొద్దున సినిమాని చూస్తాకి జనాలందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. దీంట్లో ఒకటారున్నా ఎన్నో విశేషాలు ఉన్నాయండి. ఆ కథానాయకుడు కాస్త దెబ్బతీసేసరికి మహానాయకుడు రిలీజ్ కూడా లేట్ అయింది. దీంట్లో కొన్ని సీన్స్ని కూడా రీషూట్ చేశారు మన క్రిష్ గారు. బాలయ్య గారు కూడా తండ్రి పాత్రలో బాగా నటిస్తున్నారు. సో దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే అటు నందమూరి అభిమానులు కానివ్వండి, ఇటు నారావారి అభిమానులు కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారి మనవడు, అలానే బాలకృష్ణ గారి మనవడు, మన లోకేష్ గారి గారాల పుత్రుడు దేవాంశ్ గారు దీంట్లో ఎన్టీఆర్ గారు బాల్యంలో ఉండే పాత్రను పోషించారట. సో అయితే ఈ పాత్ర మొత్తం కూడా ఎంతో సినిమాకి హైలైట్గా నిలుస్తుందని, అంతేకాకుండా ఆ పాత్రలో దేవాంశ్ ఎంతో చక్కగా కెమెరా ఫియర్ లేకుండా నటించారని కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ ఇక్కడ మోస్ట్లీ ఇంకొక వార్త ఏంటి అని అంటే, అసలు రామారావు గారికి ఆ పేరు పెట్టడం అనుకున్న మిస్టరీ ఏంటి అనేది బాలకృష్ణ గారు రివీల్ చేశారు. అదేంటంటే, రామారావు గారి చేతి మీద కృష్ణుడు పచ్చబొట్టు ఉండేదంట. ఫస్ట్లో చిన్నప్పుడు ఆయన పేరుని కృష్ణుడి పేరు వచ్చేలా పెడదాం అనుకున్నారట. కానీ రామారావు గారు స్వాతి నక్షత్రంలో పుట్టడం వల్ల రాముడు అంటే రాముడి పేరు వచ్చేలా రామారావు అని పేరు పెట్టడం జరిగిందట. సో ఇదే విషయాన్ని బాలకృష్ణ గారు చెప్పారండి. అంతేకాకుండా ఇక సినిమాలో కూడా దేవాంశ్ గారు చిన్నప్పుడు కనిపించే విధంగా అందులోనూ ఆ పచ్చబొట్టు కూడా మనని మహానాయకుడు సినిమాలో చూపించబోతున్నారట. విన్నారు కదా. మరి ఈ రకంగా ఆయన దేవాంశ్ ఎంట్రీ అనేది మాత్రం ఒక పక్క నారావారికి గుడ్ న్యూస్ అయినా ఎన్టీఆర్ గారి అభిమానులు దాన్ని ఏ రకంగా స్వీకరిస్తారు? ఈయన పెద్ద అయిన తర్వాత దేవాంశ్ గారు ఏమవుతారో తెలియదు, కానీ ఇప్పటి నుంచి మాత్రం మరొక వారసుడు వచ్చేస్తున్నారని చెప్పేసి ఫ్యాన్స్ అయితే నానా హంగామా చేస్తున్నారు. అంటే వాళ్ళకన్నా పిల్లలు బాగా పాపులర్ అవుతున్నారని కూడా మనం అనుకోవచ్చు. మరి చూద్దాం. విన్నారు కదా, అది రామారావు గారి పేరు వెనకాల ఉన్న మిస్టరీ. నిజంగా ఆయన పేరు రామారావు అని పెట్టకుండా కృష్ణుడి పేరు వచ్చేలా కృష్ణాన్ గారుగా పెట్టుంటే మన ఇండస్ట్రీకి ఇద్దరు కృష్ణాలు వచ్చేవాళ్ళు. సో ఏదేమైనా కూడా కొన్ని కారణాల వల్ల అలా మన ఇండస్ట్రీకి ఒక రామారావు గారు, ఒక కృష్ణ గారు, ఒక నాగేశ్వర గారు, ఒక కృష్ణ, వీళ్ళందరూ దొరికినందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో అదండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.